తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000కే G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. మీరు సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. మీకు బాగా ఇష్టమైన మీ సినిమాలు ఏంటి? నాకు శివరామరాజు ఇష్టం. చిన్న క్యారెక్టర్, 3 సీన్సే, కాకపోతే స్టోరీకి బాగా కనెక్టెడ్ సీన్స్. తర్వాత రాఘవేంద్రరావు గారిది పాండురంగడి సినిమా చేశాను నేను. అందులో కృష్ణుడికి అష్టభార్యలు ఉంటారు కదా, నేను ఒక భార్య జాంబవతి క్యారెక్టర్ చేశాను నేను. అండ్ ఇంకా కొన్ని సినిమాలు చేశానండి, బట్ మోస్ట్లీ సీరియల్స్లో చాలా కంఫర్టబుల్ ఉండేది. అండ్ ఒక సీరియల్ స్టార్ట్ అయితే 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా చెక్ వస్తుంది కాబట్టి సీరియల్ వదిలి ఎక్కడికి వెళ్ళలేదు నేను. సీరియల్స్ అంటే ఒక ఎంప్లాయ్మెంట్ లాగా ఉద్యోగం చేసినట్టుగా ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు బికాజ్ ఒక్క సీరియల్ ఏది 13 ఎపిసోడ్స్ 26 ఎపిసోడ్స్ దూరదర్శన్ ఉన్నప్పుడు చేసాం. కానీ ఎప్పుడైతే డైలీ సోప్స్ వచ్చాయో ఒక్కొక్క సీరియల్ మినిమం 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండేవి. కాబట్టి మాకు ఒక ఫ్యామిలీ బాండింగ్ అట్మాస్ఫియర్ అంతా అలవాటై ఉంటుంది. నిజంగా సిస్టర్ అన్న ఎలా అయితే ఉంటారో ఇంట్లో అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. అండ్ ఈటీవీ వాళ్ళ చెక్కులు అయితే అడగనే అడగద్దండి. అందరికీ చెక్స్ సెకండ్ వస్తే మాకు 30th 31st చెక్స్ వచ్చేవి. కాబట్టి టెన్షనే లేదు కదండి. మీ ఫ్రెండ్ అయినా సీరియల్ యాక్ట్రెస్ అయినా వాహిని గారు చనిపోవడం అనేది అందరినీ ఎంతో బాధకు గురి చేసింది. మీరు కూడా ఈ మధ్య ఆవిడతో ఉన్న చాలా ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆవిడతో ఉన్న బాండింగ్ గురించి చెప్తారా? బాండింగ్ అంటే ఎలా చెప్పాలి అనేది కూడా నాకు తెలియట్లేదండి. ఎందుకంటే నా నా మ్యారేజ్ వచ్చేసి యాదగిరిగుట్టలో జరిగింది. మా మదర్ ఆల్మోస్ట్ 9 years బెడ్ రిడన్. నా మ్యారేజ్ టైంలో 9 years బెడ్ రిడన్ అనమాట. కాబట్టి నేను అలా డిలే చేస్తూ ఉన్నాను. నా మ్యారేజ్ యాదగిరిగుట్టలో జరిగింది. అమ్మని కూడా అంబులెన్స్లో తీసుకెళ్ళి మండపం పక్కన పడుకోబెట్టి చేసుకున్నాను నేను. నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే 15 years యాక్ట్ చేస్తే ఎంతోమంది నటీనటులు ఉంటారు. కానీ నా పెళ్ళి యాదగిరిగుట్టలో అవ్వడం, అర్ధరాత్రి ముహూర్తం రావడం ఏమైంది అంటే అందరూ రాలేకపోయారు. బట్ వాహిని చెన్నై నుంచి వచ్చి మా ఇంట్లో 4 days స్టే చేసి నన్ను పెళ్లి కూతురు చేసిన దగ్గర నుంచి అప్పగింతలు అయ్యే వరకు నాతోనే ఉందండి. అండ్ మా ఇంట్లో జరిగే ఏ ఫెస్టివల్ కావచ్చు, ఏదైనా వరలక్ష్మి వ్రతం కానివ్వండి, దీపావళి కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, ఇయర్లీ ఒక 4 to 5 ఫెస్టివల్స్ అయితే ఫుల్ టైం ఉంటుందండి తను. అలా నాకు చాలా కనెక్టెడ్. అండ్ నాకు ఫస్ట్ పాప, సెకండ్ బాబు పుట్టినప్పుడు నేను 2 years యాక్టింగ్ మానేస్తే ప్రతిరోజు వచ్చి నాకు భగవద్గీత రోజు ఒక అధ్యాయం చదివి, లలితా సహస్రనామం రోజు ఒకటి చదివి, లోపల బేబీతో ఎలా అయితే మనం మాట్లాడతామో కనెక్టింగ్ ఉంటుందో తను అసలు మా చిన్నోడికి చాలా కనెక్టెడ్ అండి. చాలా చాలా మంచిది. అంటే మనిషి ఉన్నప్పుడు లేనప్పుడు మనం ఎప్పుడు ఒకే మాట మీద ఉండాలండి. ఎవ్వరి విషయం కూడా తను కలగజేసుకోదు. ఎవరితో విపరీతంగా క్లోజ్గా ఉండదు. ఓన్లీ తనకి 3 to 4 ఫ్రెండ్స్ అంతే. ఒకటి నేనండి, 2 ఫణి చౌదరి అని గాయత్రి తను, 3వ అమ్మాయి మేఘన అని తను బెంగళూరులో ఉంటారు, కన్నడ అమ్మాయి, కానీ తనకు చాలా క్లోజ్. తర్వాత అర్చన గారు. ఇలా 3-4తోనే తను చాలా క్లోజ్గా ఉంటుంది. అండ్ ఒక సిస్టర్ రిలేషన్, ఒక ఫ్రెండ్. అండ్ నేను చాలా ఇంటర్వ్యూస్లో మీరు కనుక నన్ను చూసుంటే నేను చెప్పేదాన్నండి, మీకు ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ అంటే నేను ఫస్ట్ రాగిణి పేరు చెప్పేదాన్ని, రాగిణి గారు, నెక్స్ట్ వాహిని, తర్వాత చెన్నైలో ఉన్న లక్ష్మి గారు. ఇలా నాకు చాలా క్లోజ్ అనమాట. సో ఇక మీదట ఎవరు ఫ్రెండ్స్ మీ క్లోజ్ అంటే ఒక పేరుని డిలీట్ చేయాలి. అయితే మీ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోస్ నేను కొన్ని కలెక్ట్ చేసి పెట్టాను అనమాట. ఆ ఫొటోస్ చూస్తుంటేనే మీ ఇద్దరు చాలా క్లోజ్ అనే విషయం అర్థమైపోతుంది. ఆ ఫొటోస్ గురించి మాట్లాడుకుందామండి. చూడండి ఎంత అందంగా ఉన్నారో అసలు వాహిని గారు, జయవాహిని. ఈ ఫొటోస్ అన్ని ఏ ఏ సందర్భాల్లో దిగారు? ఇది మేమిద్దరము ఒక ప్రోగ్రామ్కి వెళ్ళామండి. ఇది మేమిద్దరం కలిపి చూసిన ఫిలిం. ఇది మేమిద్దరం యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్ళామండి ఫ్యామిలీతో. ఇది మా ఇంట్లో జరిగిన వ్రతం రోజు దిగిన ఫొటోస్ అండి. తనకి బేసిక్గా అందం అంటే చాలా ఇష్టం. చక్కగా రెడీ అవ్వాలి, అందంగా కనిపించాలి. అండ్ దాంతోపాటు చాలా చాలా హెల్దీ లైఫ్ స్టైల్ అండి. అంటే మెడిటేషన్ చేస్తుంది. ఆ మెడిటేషన్లో కూడా ఏదో నార్మల్ 1/2 hour 1 hour మెడిటేషన్ కాదండి. తను ఒక 1 week ఫోన్ పక్కన పెట్టేసి 1 week కూడా మెడిటేషన్ క్లాసెస్ అటెండ్ అవ్వడము, పిరమిడ్ ధ్యానము, ఇవన్నీ తెలిసిన వ్యక్తి. అండ్ ఇంకొకటండి, ఇప్పుడు వంట అవ్వలేదు అంటే మనం మామూలుగా టెన్షన్ అవుతాం. వాహిని ఉందంటే టెన్షన్ ఉండదండి. 2 కీరా 2 క్యారెట్ ఒక క్యాబేజ్ ఇస్తే తినేసి ఉంటుంది. అంత హెల్దీ లైఫ్ స్టైల్ అండి. సో మా అందరికీ ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నానండి, ఐస్ క్రీమ్ తింటాను, పానీపూరి తింటాను, బట్
తను షీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ హెల్త్, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ మెడిటేషన్ అండ్ ఫిజిక్. ఎప్పుడు సన్నగా ఉండాలి, యోగా చేయాలి, 10 కిలోమీటర్లున్నా నడిచేస్తుంది, ట్రెక్కింగ్ చేస్తుంది, మానస్ సరోవర్ యాత్ర చేసింది. అంత హెల్దీ హ్యాబిట్స్ ఉన్న వ్యక్తికే ఇలా జరిగింది అనేది అసలు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అండ్ షాకింగ్ అండి. అందరూ ఎవరికి తెలిసినా కూడా అదేంటి వాహినికి వచ్చిందా అంటే, తనకే వస్తే రేపు ఫ్యూచర్లో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ప్రశ్న అందరికీ వచ్చిందండి. ఎందుకంటే తనకి రెగ్యులర్ చెకప్స్ అక్కర్లేదు, అంత బాగా మెయింటైన్ చేస్తుంది. నిజంగా ఫొటోస్ చూస్తుంటేనే అర్థమవుతుంది సుమనశ్రీ గారు ఆవిడ ఎంత ఫిట్నెస్గా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు అని. ఇంతకీ వాహిని గారికి క్యాన్సర్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? యాక్చువల్లీ అంటే ఏ ఉమెన్ అయినా సరే అండి, ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మనకి ఏదైనా అనుమానం వచ్చింది అప్పుడు మాత్రం మనం అశ్రద్ధ చేయకూడదండి. ఫస్ట్ ఇమీడియట్గా కన్సల్టేషన్కి వెళ్ళాలి. సో తను కొంచెం డిలే చేసి ఆ తర్వాత కన్సల్టేషన్కి వెళ్ళిందండి. చాలా మంచి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. ఫస్ట్ కీమో చేయించుకుంది. చేయించుకున్న తర్వాత తను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, మనం అలోపతి ప్రిఫర్ చేసి అలోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఆయుర్వేదిక్ స్టార్ట్ చేయకూడదు. 2, వెయిట్ లాస్కో లేదా ఇంకేదో ఇష్యూకి మనం ఆయుర్వేదిక్కి వెళ్ళొచ్చు తప్ప ఇలాంటి క్రానిక్ డిజీజ్కి మనం రిస్క్ తీసుకోకూడదు. తను చేస్తున్న కీమో ఆపి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అది 2 months 3 months అయ్యేటప్పటికి ఫస్ట్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ చాలా చాలా డెవలప్ అయ్యి అది లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది. 2, ఆర్టిస్టులనే కాదండి, ఉమెన్ అనే కాదండి, అందరూ ఎవ్రీ 6 months మెడికల్ హెల్త్ చెకప్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. 2, హెల్త్ ఇన్సూరెన్స్ అండి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి ఒక వజ్రాయుధం లాంటిది. ఏ టైం మనకి ఎలాంటి సిచ్యుయేషన్ వస్తుందో, ఎలాంటి ప్రాబ్లం వస్తుందో తెలీదు. బ్యాంక్లో డబ్బులు ఉన్నా లేకపోయినా ఒక మనకి హెల్త్ కార్డు ఉంది అంటే మనం ఏ హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు. 2, తను అసలు హెల్త్ మీద ఎంత కాన్ఫిడెంట్ అంటే అండి, తనకి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. ఎన్నిసార్లు నేను అడిగినా కూడా ఇంత హెల్తీగా ఉన్నాను ఇన్సూరెన్స్ ఎందుకు అనుకునేది తను. అదొక పెద్ద మిస్టేక్ అండి. అండ్ ఈ ట్రీట్మెంట్ షిఫ్ట్ చేయడము అనేది చాలా పెద్ద మిస్టేక్. అండ్ ఆర్టిస్టుల జీవితం ఎలా ఉంటుందంటే అండి, ఈరోజు మనం చాలా బిజీగా ఉన్నాం, వర్క్ చేస్తున్నాం, 4 ప్రాజెక్టులు అంటే మనకి చేతుల్లో 1,00,000 2 లక్షలు మంత్కి వచ్చేస్తాయి. కానీ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు మీరు కనుక వర్క్ మానేశారనుకోండి, మన మెయింటెనెన్స్ ఎలా అవుతుంది? ఎవరికైనా అండి, ఇప్పుడు ఏ ఎంప్లాయ్ అయినా కానివ్వండి, వాళ్ళకి ఒక్కసారి జాబ్ తీసేస్తే సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా సేమ్ పరిస్థితి ఆర్టిస్టులది కదండి. మనం పని చేస్తేనే మన దగ్గర డబ్బు ఉంటుంది. అదే 2-3 ఏళ్ళు పని చేయకపోతే మన రెస్పాన్సిబిలిటీస్, మన పేమెంట్స్ మనం ఎలా కడతాం? ఖచ్చితంగా 0 బ్యాలెన్స్కి వెళ్తాం, లేదా చిట్టీలు, ఇంకా చెప్పాలంటే లోన్లు. ఇవన్నీ అందరింట్లో సహజమే. తను 2-3 years సినిమాలు చెయ్యాలి అన్న ఉద్దేశంతో సీరియల్స్ మానేసి సినిమాల ప్రయత్నం, దాంతో ఇది హెల్త్ ఇలా అవ్వడం, అలా తన ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ అనేది మైనస్లోకి వెళ్ళింది. అండ్ ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో ఆర్టిస్టులు కానీ టీవీ రంగంలో కానీ ఎవరు హెల్ప్ చేయట్లేదు అన్నారు. అది 100% రాంగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.